ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నా గత వీడియోలో దేవలోకంలో అనునిత్యము బ్రహ్మ విద్యగా వేద విద్యగా పారాయణం చేసే 100 కోటి శ్లోకాలను పామరుడైన మానవ జాతికి అందించే ఉద్దేశంతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే రుక్షుకుడు అనే తపోధనుని కర్తగా నిర్ణయించి ఆది కావ్యం అనే రామాయణాన్ని రచించే బాధ్యత ఒసగాడని తెలుసుకున్నాము. ఈ రుక్షుకునికి ఉన్న వివిధ నామాలు కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది. ఉమా సంహితలో బ్రహ్మగారి ద్వారానే మనకు తెలియవచ్చింది. ఆ నామాల్ని మరొక్కసారి మననం చేసుకుందాము. ఆ పేర్లు: ప్రచేతనుని కుమారుడు కాబట్టి ప్రాచేతసుతుడు, భృగువంశంలో పుట్టాడు కాబట్టి భార్గవుడు, వాల్మీకి. అలా కొన్ని నామాలు వాల్మీకి గారికి ఉండటం వలన మనకి ఈ పేర్లన్నీ వాల్మీకి గారికి చెందినవే అని తెలియటం అయింది. అలా కాకుండా ఇప్పుడు మనకి ముఖ్యమైన విషయము, ఈ రుక్షుకుడు వాల్మీకి అన్న పేర్లు వచ్చేటప్పటికీ ఈ రుక్షుకుడు అతని గత జన్మ ఏంటి? ఈ రుక్షుకుడు వాల్మీకుడు ఒకరే కాబట్టి వాల్మీకి వారి యొక్క గత జన్మను తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది పవిత్రమైన రామాయణ గ్రంథం కాబట్టి దాని గురించి కొంచెం వివరంగా వెళ్దాం మనం. గతంలో వరుణుడు అనే గొప్ప తపోనిధి సంపన్నుడు ఉండేవాడు. అతను సకల వేదాలు వేదాంగాలు ఔపాసన పట్టినవాడు కూడా. ఎల్లప్పుడూ అతను శాస్త్ర చర్చలు చేసేవాడు. అంతటి గొప్ప వ్యక్తికి హరితుడు అనే కుమారుడు కలడు. ఈ హరితుడు కూడా బాల్యంలోనే సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ చిన్నతనం వలన బాల్య చేష్టలు అధికంగా చేస్తూ ఉండేవాడు. హరితుడు ఎక్కువగా నెమలితో ఆడుకునేవాడు. వారి ఆశ్రమంలో అనేక మయూరాలు ఉండేవి. చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఆశ్రమం. అటువంటి ఆశ్రమానికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి క్షుణ్ణంగా తెలిసిన సాక్షాత్తు భగవత్స్వరూపులైన సనత్కుమారుల వారు రావటం జరుగుతుంది. వారు అనునిత్యము వరుణునితో శాస్త్రచర్చ చేస్తూ ఉండేవారు. అందుకని ఆ సందర్భంలో శాస్త్రచర్చ జరపాలన్న ఉద్దేశంతో ఈ వరుణుడి ఆశ్రమానికి వారు రావటం జరుగుతుంది. ఇలా శాస్త్రచర్చ జరుగుతున్నప్పుడు వరుణుని కొడుకు హరితుడు నెమలితో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ వీరి శాస్త్రచర్చకి మధ్య మధ్యలో ఆటంకం కలిగిస్తుంటే 2-3 సార్లు వారిని వారిస్తారు. అయినా కూడా ఈ బాల్య చేష్టలతో ఈ హరితుడు చెప్పిన మాట వినకుండా ఆడుకుంటూనే ఉండి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలా ఆ నెమలితో వికృతంగా ఆడుతూ ఉంటాడు. వికృతంగా ఆడుతూ దాని రెక్కలు దాని కాళ్ళు బాల్య చేష్టలతో దాన్ని బాధ పెడుతుంటే అది చూసిన సనత్కుమారుల వారు కొంచెం ఆవేశం కలిగి ఆ బాలుడికి శాపం పెడతాడు. చిన్నపిల్లవాడు, అన్నీ తెలిసిన సనత్కుమారుల వారు ఇలా శాపం ఎందుకు పెట్టాడు అంటే మనకి ఈ కథ తర్వాత మనకి తెలుస్తుంది. ఏమని శాపం పెట్టాడు? ఏమిటి నువ్వు కిరాత ధర్మంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు కిరాత ధర్మంతో మరుజన్మ ఎత్తు అంటాడు. కిరాత జన్మంతో మరుజన్మ ఎత్తు అని మరి దానిలో ఇంకొంచెం సవరణ కూడా చేస్తాడు శాపంలో. భృగువంశంలో పుట్టవలసిందిగా శాపం ఇస్తాడు. ఎవరైనా శాపం ఇస్తే ఒకసారి ఆ రకంగా పుట్టు ఈ రకంగా పుట్టు అంటారు, కానీ ప్రత్యేకించి భృగువంశంలోనే ఎందుకు పుట్టమన్నాడు అంటే మహానుభావులు ఏ రకమైన శాపాలు ఇచ్చినా కూడా ఆ శాపాలను కనుక మనం దూరదృష్టితో గమనిస్తే అవి ఒక రకంగా వరంగానే ఉంటాయి. ఇలాగే ఇప్పుడు హరితుడికి ఇచ్చిన ఈ శాపము మరుజన్మలో ఈ భృగువంశస్థుడైన ప్రచేతనుని కుమారుడుగా పుట్టడం వలన అతను
ప్రాచేతసుడుగా పిలువబడ్డాడు. ఆ ప్రాచేతసుడి పేరే రుక్షుడు. ఈ రుక్షుడే మన యొక్క ఆదికావ్యం రాయటానికి మూలపురుషుడయ్యాడు. ఇలా ఈ రకమైన సంకల్పము కల్పించింది శ్రీమన్నారాయణుల వారే. అందుకోసమే సమయం ఆసన్నమవుతున్నది, ఫలానా వ్యక్తి మరుజన్మ ఎత్తాలి అన్న ఉద్దేశంతో సనత్కుమారుల వారిని వరుణుడి దగ్గరికి పంపిస్తాడు. ఒక వ్యక్తిని మనము నిర్ణయించేటప్పుడు ఆ వ్యక్తికి అనేక సుగుణాలని మనం ముందు పెంపొందించుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరిని పడితే వారిని కావ్యం రాయటానికి కానీ ఏదైనా విషయం చెప్పడం కానీ అలాంటివి చేయకూడదు. ముందు అతన్ని మనము గమనించాలి. అలా గమనించిన వ్యక్తిని అతనిలో ఉన్న ఏదైతే విద్వత్తు ఉందో దాన్ని గమనించారు కాబట్టి ఆ హరితుని మరుజన్మలో అతనికి రుక్షుడుగా పుట్టే వరం ఇవ్వటం జరిగింది. ఆ రుక్షుడే పుట్టడం భృగువంశము, బ్రాహ్మణ వంశము. బ్రాహ్మణులు పుట్టి అతను చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకుంటాడు. కానీ అతనిలో ఉన్న చిన్న దుర్గుణం ఏమిటంటే శాపవశాత్తు అతను కిరాత ధర్మంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కిరాత ధర్మంతో ప్రవర్తించడం అంటే మనము ఈ చలనచిత్రాల్లో ఏమనుకుంటామంటే కిరాతక ధర్మము అంటే నెత్తిన ఒక నెమలి ఒక ఈక పెట్టుకుని చంకలో ఒక బాణం పెట్టుకుని అది బోయవాడిగా చూపిస్తూ ఉంటారు. బోయవాడికి కిరాత ధర్మంతో అనుసరించేవాడికి చాలా తేడా ఉంది. వాస్తవానికి చెప్తే మనమంతా ప్రస్తుత సమాజంలో కిరాత ధర్మంతో జీవనం చేస్తున్నాము. ఒక కుక్కని పెద్ద రాయి పెట్టి కొట్టామనుకో అది కిరాత ధర్మమే. ఒక ఆవుని కర్ర పెట్టి కొట్టామనుకో అది కూడా కిరాత ధర్మమే. కిరాత ధర్మానికి బోయవాడికి ఈ రకమైన తేడా ఉంది. అది చలనచిత్రంలో ఏ రకంగా చెప్పాలో తెలియకపోవటం వలన దాన్ని చెప్పటం కోసము ఈ రకంగా వారు అతని బోయవాడిగా చూపించడం జరిగింది. కానీ యథార్థానికి ఈ రుక్షుకుడు బోయవాడు కాదు. కానీ ఈ రుక్షుకుడు ఎప్పుడు అడవి సంచారం చేసినా కూడా జంతుజాలాల్ని ఎక్కడ చంపినట్టుగా లేదు. పండితపుత్ర పరమసుంఠ అంటాడు. ఇతను పరమసుంఠుడేం కాదు. సకల విద్యలు నేర్చుకున్నా కూడా కొంచెం ఇతనికి అల్లరి చిల్లరితనంతో ఉండేవాడు. కాబట్టి ఉదాహరణకి మనం కనుక ప్రస్తుత సమాజంలో చూస్తే చాలామంది పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు, మంచిన విజ్ఞానం కలిగి ఉంటారు. కానీ వాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు, చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు, వచ్చేవాడిని పోయేటోడిని కొడుతూ ఉంటాడు. అది కిరాత ధర్మం. ఆ రకమైన ధర్మంతో ఆ రుక్షుకుడు పెరిగేవాడు. అంతేగాని అతను బోయేవాడుగా జీవించలేదు. అతని పూర్తిగా యథార్థానికి అతను భృగువంశస్థులైన బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. ఇది మనం గమనించాల్సింది. ఇటువంటి రుక్షుకుడు మరి వాల్మీకిగా ఎందుకు మారాడు, వాల్మీకిగా మారడానికి గల కారణం ఏమిటి అని మనము అసలు వాల్మీకి అనే పేరు అతనికి పెట్టింది ఎవరు అని తెలుసుకోవడానికి మనము నా మరో వీడియోలో చేస్తాను. దీన్ని మీరందరూ గమనించండి. మీకు నేను చేసిన ఈ వీడియో కనుక బాగుంటే 10 మందికి షేర్ చేయండి. రామాయణం గురించి 10 మందికి చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. మీరు షేర్ చేసి మీ ప్రయత్నం మీరు చేయండి. సెలవు.